హైడ్రా కూల్చివేతలపై హైకోర్టులో విచారణ జరిగింది. జీవో నంబర్ 99 పై స్టే విధించాలని కోరారు కేఏ పాల్. హైడ్రా కూల్చివేతల తక్షణమే ఆపేయాలని వాదనలు వినిపించారు కేఏ పాల్. ఇప్పటికిప్పుడు కూల్చివేతలు ఆపలేమని న్యాయస్థానం తెలిపింది. హైడ్రాకు చట్టబద్ధత కల్పించిన తరువాతే యాక్షన్ మొదలు పెట్టాలని పార్టీ ఇన్ పర్సన్గా కేఏ పాల్ వాదనలు వినిపించారు. అక్రమ కట్టడాల కూల్చివేతలకు 30 రోజుల ముందే నోటీసులు ఇవ్వాలని కోరారు పిటిషనర్. దీంతో ప్రతివాదులైన హైడ్రా ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది హైకోర్టు. కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశాలు ఇచ్చింది. తదుపరి విచారణను 14వ తేదీకి వాయిదా వేసింది హైకోర్టు. హైడ్రా కూల్చివేతలపై హైకోర్టులో విచారణ జరిగింది. జీవో నంబర్ 99 పై స్టే విధించాలని కోరారు కేఏ పాల్. హైడ్రా కూల్చివేతలు తక్షణమే ఆపేయాలని వాదనలు వినిపించారు కేఏ పాల్. హైడ్రా కూల్చివేతలపై హైకోర్టులో విచారణ జరిగింది. జీవో నంబర్ 99 పై స్టే విధించాలని కోరారు కేఏ పాల్. హైడ్రా కూల్చివేతలు తక్షణమే ఆపేయాలని వాదనలు వినిపించారు కేఏ పాల్. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా రిపోర్టర్ సురేష్ అందిస్తారు. సురేష్, చెప్పండి. హైడ్రా 99 జీవోను రద్దు చేయాలి, వెంటనే కూల్చివేతలు ఆపే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పేసి కూడా హైకోర్టులో వాదనలు వినిపించిన కేఏ పాల్. దీనికి హైకోర్టు నిరాకరించింది. వెంటనే కూల్చివేత నిలిపివేయాలంటూ ఇచ్చే ఆదేశాలు ఇవ్వబోమని చెప్పేసి కూడా హైకోర్టు చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించి కూల్చివేతలకు సంబంధించి 30 రోజుల ముందు నోటీసులు ఇవ్వాలి బాధితులకు. కానీ అలా కాకుండా హైడ్రా రాత్రికి వచ్చి సెలవు దినాల్లో కూల్చివేతలు చేస్తున్నారు. వీటికి సంబంధించి హైకోర్టు చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఆయన వాదనలు వినిపించడం జరిగింది. దీనిపైనే హైకోర్టు ఇటు ప్రభుత్వానికి హైడ్రాకి కౌంటర్ దాఖలు చేయాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 13కి కేసుని వాయిదా వేయడం జరిగింది. ఏమైనా థ్యాంక్ యూ సురేష్.